జరిగిన ప్రెస్ మీట్ లోపల మిత్రునాయక్ చెప్పిన దాని విషయం లోపల 52 సర్వే నెంబర్ లోపల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములను రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా దానికి పరిహారం ఇచ్చి 1,10,000 పరిహారం ఇచ్చి ఆ భూములను సేకరించడం జరిగింది. మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మళ్ళీ ఆయన మిగిలిన భూములను 52 సర్వే నెంబర్ లోపల మిగిలిన భూములను ఆయన సేకరించి ప్రభుత్వ భవనాలను నిర్మించడం జరిగింది. ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికే వీళ్ళకేం అవసరం? ప్రభుత్వం అసైన్ చేసేటప్పుడు దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. దానికి ప్రభుత్వంకి అవసరం పడ్డప్పుడు భూమిని తిరిగి ఇచ్చేయాలనే నియమాలు అనేటివి దాని లోపల ఉంటాయి. అది ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి నరసింహన్నకు డాక్టర్ సంపత్ సార్కి ఏం అవసరం? ఆయనకు ఏమున్నదంటే ఇప్పుడు ఉన్న దాని లోపల ఆయనకు ప్రజాదరణ పెరుగుతున్నది. ఆల్రెడీ చైర్మన్ టీఆర్ఎస్ కూకుంటున్నాడు, ఆయన చైర్మన్ అవుతున్నాడు. అది జీర్ణించుకోలేక మిత్రు మన ఆర్బిఎల్ శ్రీనివాసరెడ్డి మోచేతి నీళ్లు తాగి నేను టీఆర్ఎస్ అనుకుంటా ప్రెస్ మీట్ ఇస్తున్నాడు. అతను మోచేతి నీళ్లు తాగినోడు. ఈయన టీఆర్ఎస్ ఇక్కడది. ఇంతకుముందు ఈయన మిత్రు సర్పంచ్ కానికే నరసింహన్న కారణం. తర్వాత మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్ల లోపల ఆయన ఏం చేసిండంటే ఈ మిత్రు అక్రమాలు ఎక్కువయ్యి, కబ్జాలు ఎక్కువయ్యి, ఇవన్నీ ఎక్కువైనందుకు నిన్నొద్దు అని చెప్పి జేసీపీ సీన్ను సర్పంచ్ను నిలబెట్టి గెలిచిండు. ఈయనకు ఓట్లు గిట అయినా ఇండిపెండెంట్గా నిలబెడితే గిట ఓట్లు గిట పడలేవు. అవన్నీ అతను మనసులో పెట్టుకొని ఈరోజు ఆ నరసింహన్న మీద వ్యతిరేకతతో వాళ్ళు ఎమ్మెల్యే సాబ్ చెప్పింది అతని ఈ శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఆడిచ్చింది. ఇతను వచ్చి ఆడుతున్నాడు నేను టీఆర్ఎస్ అని. నరసింహన్నకు కబ్జాలు చేసుకోవడం అవసరం లేదు. ఆయన సొంతగా ప్రభుత్వ భూమిని కొని ప్రజలకు శ్మశాన వాటికకి ఇచ్చిండ్రు. రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు నేను మా తల్లిని పెట్టకుంటే బాగాలేకుంటుంది ఈ శ్మశాన వాటికలని తన సొంతగా 8 ఎకరాల భూమి ఉన్నా కానీ తన సొంత తల్లిని అదే శ్మశాన వాటికలా ఖననం చేసిండు, పాతి పెట్టిండు. ఇట్లా ఇప్పుడు ఇట్లున్నది. ఆయన కట్టడి లేదు. ఈయన ఎన్ని చెప్పినా ఎంత బట్టగాల్చి మినేసినా ఆల్రెడీ సాయిపూర్ గ్రామస్తులకు మొత్తం వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎంత మంచోళ్ళు, ఏం చేశారు అనేది, వీళ్ళు ఏం సాయం చేస్తారు. ఆయన ఇప్పటికీ 25 ఏళ్ళ రాజకీయం అయినది. ఏ రోజు గిట్ట ఓడిపోకుండా మచ్చ లేకుండా ఉన్నాడు ఆయన ఈ ఎలక్షన్లో వాళ్ళ ఓడిపోతున్నాం అన్నట్ల ఉద్దేశంతో ఇట్లాంటి జిమ్మి కుక్కులు ఇట్లా చేపిస్తున్నారు వాళ్ళు. సంపత్ సార్ గురించి అంటున్నాడు. సంపత్ సార్కు కబ్జా చేయడానికి అవసరం ఏమొచ్చింది? బీవీజీ ఫౌండేషన్ పెట్టి ఎంతోమందికి సేవ చేస్తున్నాడు ఆయనకి ఇట్లాంటి కబ్జాలతో ఆయనకేం అవసరం? ప్రభుత్వ భూములు కబ్జాలు చేసేటప్పుడు చేసుకోం అవసరమే లేదు. వాళ్ళకి కావాలని వీళ్ళని ఇరికియనికే ఇవన్నీ వీళ్ళకి ఇట్లా చేయాలి, పబ్లిక్ ఇట్లా డ్యామేజ్ చేయాలి, వీళ్ళ ఇమేజ్ అని చేయనికే వీళ్ళు చేస్తున్నారు. ఆయన ఒక స్నేహితుని గురించి వచ్చిండు. ఆయన ఒక్క చిన్నగా ఒక పద్యం చెప్తా చూడు. దోస్తిని మించింది లేదు లోకాన, రత్నాల కంటే అధికమైన తూకాన, మిత్రుడే కావాలి శుభశోకాన, అతను లేనిచో నగరమే కానా అని నేను చిన్నగా ఎప్పుడో 7-8వ తరగతిలో ఉన్నప్పుడు ఈ పద్యం అంటే మిత్రుడు లేకుంటే ప్రపంచమే లేదు అనేటిది ఒక సామెత. ఆయన మిత్రుని గురించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వచ్చి ఆయన చైర్మన్ చేయాలని కంకణం కట్టుకొని ఆయన కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతుంటే వీళ్ళు ఓర్వలేక ఇవన్నీ చేసి ఏదన్నా చేయాలి వీళ్ళను కానిగరాదన్న ఉద్దేశంతో వీళ్ళు ఇవన్నీ పెట్టి ఇది చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసేంత అవసరం లేదు. వాళ్ళు అటువంటి ఒళ్ళే గారు సాయిపూర్కు తెలుసు మొత్తము, తాండ్రుకు తెలుసు మొత్తము, వాళ్ళది ఏమిటిది అనేది పబ్లిక్ మొత్తం తెలుసు. ఆయన కనీసం డాక్టర్ సంపత్ సార్ కలిసి చనిపోతే దాన సంస్కారాలకు డబ్బులు ఇస్తున్నాడు. నువ్వు ఏదైనా పోతే మన ఎవరైనా పిల్లలు చదువుకునే పిల్లలకు ప్రోత్సహిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఏమన్నా లేనోళ్ళ బీదోళ్లకు ఇవన్నిటికీ చేస్తున్నాడు. వీళ్ళ గురించి ఇవన్నీ ఏదో వీళ్ళు కావాలని మిత్రునాయకు చెంచగిరి చేసుకుంటా, మనోహర్ రెడ్డి దగ్గర చెంచగిరి చేసుకుంటా మన్ను కొడుతుంటే అవిటి కాడు ఉండి ఈ చెంచగిరి చేసి రాజకీయం చేసే గారు వీళ్ళు గిట ఇప్పుడు ఎమ్మెల్యే కానీ శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళు గిట కరెక్ట్ ఇంకా 5 ఏళ్ళు ఉండాలంటే కరెక్ట్ మంచి రాజకీయాలు చేయాలి. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి వీళ్ళని ప్రోత్సహించి వాళ్ళ మీద అవి ఇవి చేపిస్తే అది మంచిది కాదు. మనం రాజకీయం చేయాలనుకుంటే కరెక్ట్ రాజకీయం చేయాలి, నిజాయితీ రాజకీయం చేయాలి. ఈరోజు వాళ్ళు నిజాయితీ రాజకీయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు 5 ఏళ్ళ కాడికే ఏ రాజకీయం చేసినా 5 ఏళ్ళు అయినాక ఇట్లా రాజకీయం చేస్తే మీరు తాండూరులు ఉన్నారు, ఎక్కడ వెళ్ళొచ్చారో అక్కడనే పోతారు. ఇంతే నేను చెప్పేది. ఒక్కటే చెప్పదలుచుకున్నా,
ఈ టీఆర్ఎస్ కాండ వేసుకొని అవి ఇవి చెప్తే కాదు. ఉసిరవెల్లి రాజకీయాలు బంద్ చేసుకో. నీవు మురం కొట్టేటందుకు నీ జాతకము నీ జాతకం ఏమున్నది, నువ్వేమేం చేసినావు అన్నీ మాతగిట్టు ఉన్నాయి. అట్లా మంచోళ్ళ మీద ఇట్లాంటి చెడ్డ ఇవి చేయకుండా మంచిగా ఉండు నువ్వు. లేకపోతే ఇదే టీఆర్ఎస్ నువ్వు కండగా కప్పుకున్నావు చూడు, ఇదే టీఆర్ఎస్ వాళ్ళు నిన్ను ఏం చేయాలో అది చేస్తారు చూడు. ఊరికే నా మీద నాకు ప్రాణహాని ఉన్నది, ప్రాణహాని నిన్ను కుక్కతో సమానం. నిన్నెవడు నిన్ను కొట్టడానికి కుక్కని ఎవరైనా కొడతారా? పక్కకి వెళ్ళిపోతాడు. నీవు కుక్కలాంటి వాడవు. నిన్నెవరు చంపుతారు? ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ప్రెస్ మీట్లో నాకు ప్రాణహాని ఉన్నది వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకుంటా. నువ్వు పైసలకు ఆశపడేటోడవు, నువ్వు నిజాయితీ రాజకీయాలు చేసేటోడవు కావు, పైసలకు ఆశపడేటోడవు. ఇవన్నీ బంద్ చేసుకో. ఇటువంటి ఉంటే ఆఖరికి వస్తే ఇట్లాంటి ఎంతోమంది చేసేది ఇవన్నీ ఇట్లా చేస్తే కాదు. ఆఖరికి వస్తే అది నీకే ఉల్టా కొట్టిపోతావు చూడిగా. ఒకటే షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.